అన్న ఇప్పుడే తగ్ లైఫ్ మూవీ చూసాను. మూవీ అయితే నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి వచ్చాను. మణిరత్నం కంబ్యాక్, కమల్ హాసన్కి అట్లీస్ట్ ఈసారి అయినా హిట్ వస్తుందేమో అని. బట్ ఇద్దరు కలిసి నన్ను చాలా మోసం చేశారు. ఇద్దరు ముంచేశారని చెప్పొచ్చు. నాకు 1000 రూపాయలు బొక్క. ఇప్పుడు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే సినిమాలో ఏం లేదు. నేను ఆడియన్స్కి ఒకటే చెప్తున్నా, సినిమా అయితే ఏం లేదు భయ్యా. మీరు వచ్చి టైం టైం వేస్ట్ చేసుకొని డబ్బులు బొక్క పెట్టుకొని మీరైతే సినిమా చూడకండి. లేదు మేము కమల్ హాసన్ కోసం చూస్తాం, మణిరత్నం కోసం చూస్తాము, మాకు చాలా ఓపిక ఉంది, 2.5 గంటలు మేము కదలకుండా కూర్చుంటాము అంటే మాత్రం ఈ సినిమా చూడండి. నేను ఏ సినిమాను కూడా ఓటీటీలో వచ్చే వరకు వెయిట్ చేయొద్దు అని చెప్తాను. బట్ ఈ సినిమాకి చెప్తున్నా, ఓటీటీలో వచ్చే వరకు వెయిట్ చేయండి. అండ్ ఓటీటీలో వచ్చినా కూడా మీరు అంత పేషెన్సీగా చూస్తారని నేను అనుకున్నాను. ఫస్ట్ హాఫ్ అయిపోతోటే మీరు లేచి వెళ్ళిపోకపోతే, నేను ఎవరైతే కంటిన్యూస్గా సినిమా చూస్తారో వాళ్ళకి లైఫ్ టైం సెటిల్మెంట్ అయ్యా. అంత వరస్ట్గా ఉంది అసలు. సినిమాలో ఒక కమర్షియల్ సినిమాలో ఒక స్టోరీలో ఒక మోటో అంటుంటుంది. ఆ మోటో అనేది ఏం లేదు. అండ్ మోర్ ఓవర్ ఏదో లాస్ట్లో క్లైమాక్స్లో కంక్లూజన్ ఇవ్వాలని చెప్పి క్లైమాక్స్ అనేది కంక్లూజన్ చేశారు. బట్ సినిమా స్టోరీ ఏంటంటే సింపుల్గా ఒక గ్యాంగ్ వార్లో ఒక ఫ్యామిలీ అనేది చిన్న భిన్నం అవుతుంది. దానికి కమల్ హాసన్ చేసే ప్రయత్నమే ఈ తగ్ లైఫ్. బట్ టైటిల్కి కూడా అసలు ఏమాత్రం యాప్ట్ ఉండదు. ఎక్కడ స్టోరీకి టైటిల్కి ఎక్కడ పొంతన ఉండదు. అసలు డైరెక్టర్ మణిరత్నం గారు లెజెండరీ డైరెక్టరు, ఒక రోజా మూవీ తీసిన డైరెక్టరు. ఇట్లాంటి సరే ఓకే అందరూ అంటారు కావచ్చు మణిరత్నం మూవీస్ అంటేనే స్లో పాయిజన్గా ఎక్కుతాయని. అసలు ఇది ఏమాత్రం కూడా ఎక్కదు. ఎక్కడ కూడా పొంతన లేదు, పసలేదు. నాకు అర్థం కాదు ఏంటంటే ఒక లెజెండరీ డైరెక్టర్స్ ఇట్లా ఎందుకు ఫ్లాప్ అవుతున్నారో, మరి స్క్రీన్ ప్లే ఎందుకు పోతుందో, వాళ్ళకి ఎక్కడ పస తగ్గిందో అర్థం కావట్లేదు. బట్ బెటర్ సజెషన్, వాళ్ళు మళ్ళీ కంబ్యాక్ వెళ్ళి ఎక్కడైతే వాళ్ళు మిస్ అవుతున్నారో వాళ్ళు అక్కడ సార్ట్అవుట్ చేసుకొని మంచి మూవీస్ వస్తే బెటర్. లేదు మేము ఇలానే తీస్తాము అంటే చాలా కష్టం అవుతుంది. అండ్ ఇండస్ట్రీకి అసలే ఇప్పటికే థియేటర్స్కి జనాలు రావట్లేదు. చాలా సింగిల్స్ థియేటర్స్ అని క్లోజ్ అవుతున్నాయి. ఇట్లాగానే కంటిన్యూ అవుతే మాత్రం ఇక టాలీవుడ్కి బాగా ఎఫెక్ట్ అవుతుంది. అసలు సినిమాలో ఎలాంటి స్కోప్ లేదు. వచ్చి మాత్రం టైం వేస్ట్ చేసుకోకండి. నెక్స్ట్ హరిహర వీరమల్లు వస్తుంది, మరి ఆ మూవీ ఎలా ఉంటుందో చూడండి. థ్యాంక్ యూ.